వామ్మో, ఈ ఇంట్లో నుండి మళ్ళీ ఏడుపులు వినిపిస్తున్నాయి. సుబ్బయ్య, మన గ్రామంలో ఏదో గాలి తిరుగుతుంది. మన గ్రామం ఇదివరకటిలాగా ప్రశాంతంగా లేదు, చాలా భయంకరంగా మారిపోయింది. నేను మీకోసం ఒక బహుమతి తీసుకొని వచ్చాను. వీళ్ళిద్దరూ నర్తకీమణులు. వీళ్ళని మీకు బహుమానంగా ఇస్తున్నాను. వీళ్ళు మీకు సేవ చేసుకుంటారు బాబూ. మమ్మల్ని అమ్మేశారు. మేము ఇంకా తప్పించుకోలేము. వీరయ్య, ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లలు నాకు తల్లితో సమానం. వాళ్లతో నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఇదేనా నువ్వు చేసే పని? ఇంక వాళ్లకి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకింకెప్పుడూ నువ్వు కనిపించకూడదు. పో. ఇలా చూడండమ్మా, మీకిలాంటి పరిస్థితి తెచ్చినందుకు వీరయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరిక్కడి నుండి వెళ్ళండి. మీకు నచ్చినట్లుగా బ్రతకండి. ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రండి. నేను మీకు కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాను. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకోండి. చాలా ధన్యవాదాలు బాబూ. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీకు రుణపడి ఉంటాం బాబూ. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. ఆ బాబు మంచి మనస్సుతో అంత మంచి పని చేస్తే నువ్వేంటి ఆ బాబుని అనుమానిస్తున్నావు? అయ్యో, నేనెందుకు ఆ బాబుని అనుమానిస్తాను? యశోదన్ బాబు గురించి నాకు తెలీదా? కామి ఆ రోజు ఆ నర్తకీలు వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగింది. ఆ మరుసటి రోజు నుండే మన ఊరు భయంకరంగా మారిపోయింది. ఏంటిరా ఇది? ఈరోజు దారి కొంచెం విచిత్రంగా ఉంది. ఈ దారి ఇంత భయంకరంగా ఎప్పుడూ లేదు. ఏంట్రా, గాలి ఎంతలా వీస్తుంది? బాగా చలివేస్తుందిరా. ఎవ్వరక్కడా? ఏంటి వేషాలు వేస్తున్నారా? నా కంట పడితే ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాం. మీకు అది తప్పించి ఇంకా ఏమీ తెలియదేంట్రా? ముక్కలు ముక్కలుగా నరికితే ఎలా ఉంటాదో మీకు మేము చూపిస్తాంరా. ఈరోజు నేను మీ రక్తం తాగుతాను. అసలు ఎవరు ఎవరు మీరు? దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏంట్రా, మమ్మల్ని ఎవరు అని అడుగుతున్నావా? చూస్తావా? ఇప్పుడు మీ తలను ముండాన్ని వేరు చేసి పడేస్తాంరా, చెత్త బెదవల్లారా. రామయ్య, అడవిలో 2 దుండగులు చనిపోయారు. వాళ్ల తల ఇంకా మొండం వేరువేరుగా పడి ఉన్నాయి. వాళ్ల ముఖాలు భయంతో గడ్డకట్టిపోయాయి. Mm-hmm.